మిత్రులారా, అక్రమ వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్ అంతా కూడా అట్టుడికిపోతుంది. లక్షలాది మంది ప్రజలు లండన్ వీధుల్లోకొచ్చి అక్రమ వలసదారులను ఇంటికి పంపించాలని చెప్పేసి నినాదాలతో హోరెత్తిస్తున్నారు. బ్రిటన్ చరిత్రలో జరిగినటువంటి భారీ నిరసన కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటనమాట. అయితే వీళ్ళందరినీ ఏకం చేసింది మాత్రం రైట్ వింగ్ యాక్టివిస్ట్ అయినటువంటి టామీ రాబిన్సన్ అనమాట. యునైట్ ది కింగ్డమ్ పేరుతో ఈ ఉద్యమాన్ని అయితే ప్రారంభించాడు. కానీ వలసలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసనలో దాడులు జరగడాన్ని బ్రిటన్ ప్రధాని అయినటువంటి కీర్ స్టార్మర్ ఖండించాడు. కలరు అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ ఆధారంగా ప్రజలను టార్గెట్ చేయడాన్ని మేము ఎంత మాత్రం కూడా అంగీకరించమంటూ ఈ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మరు ఈ వలసదారులకు అండగా నిలిచే ప్రయత్నం చేశాడు. ఇంకేం చెప్పాలా అంటే వాళ్ళ కర్మకు ఓళ్లే బాధ్యులు అనమాట. అంతకుమించి ఇంకేం మాట్లాడుకుందాము. మరోవైపు ఈ టామీ రాబిన్సన్ నేతృత్వంలో వలసదారులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు బిలియనీర్ అయినటువంటి ఎలన్ మస్క్ మద్దతుగా నిలబడ్డాడు. బ్రిటిష్ పౌరులుగా ఉండడం ఒక గొప్ప విషయం. కానీ బ్రిటన్ వారసత్వం అంతరించిపోతుంది. విపరీతమైనటువంటి వలసలతో క్రమంగా తుడిచిపెట్టుకొని పోతుంది. మీరు అవునన్నా కాదన్నా భవిష్యత్తులో అయితే ఘర్షణలు అనేవి అనివార్యం. అయితే మీకు చేతనైతే తిరిగి పోరాడండి, లేకపోతే చావడినట్టు ఈ ఎలన్ మస్క్ బ్రిటన్ ప్రజలకైతే పిలుపునిచ్చాడు. ఇక్కడ మనం ఒక విషయం అయితే గుర్తు తెచ్చుకోవాలా. మన భారతీయులను బానిసలుగా చేసుకొని రాచి రంపాన పెట్టినటువంటి బ్రిటిషర్లు ఇప్పుడు ఈ అక్రమ వలసలతో నరకం చూస్తున్నారు. ఇక పైన బ్రిటన్లో ఏం జరుగుతుందో చూడాలా. అది విషయం.